హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు టీఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రివ్యూ వీడియో చూపిస్తా చూడండి. విడిగా నిన్ను దానను నీకేం కానివ్వ ఏమంటావో ఐ లవ్ యు అని పలికినదే చూసారు కదా ఫ్రెండ్స్, కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేనైతే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోయా ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసి టెలిగ్రామ్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు టైం ఉంటే ఖచ్చితంగా కింద లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడికి అయితే విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెస్ యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మెస్ యాప్ లేకపోతే నేను వాడే న్యూ వెర్షన్ కైన్మెస్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని రకాల మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కొన్ని రకాల మెటీరియల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. అండ్ కైన్మెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అవన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. మన నేమ్ ఉంటుంది కదా టైటిల్, ఆ యొక్క టైటిల్ని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోంచి అయితే మీకు నచ్చినవి అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఇంకెటువంటి లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెస్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ నవ్ అనేది అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 7 రేసెస్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఓల్డ్ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నైతే 3 రేసెస్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ న్యూ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నైతే 7 రేసెస్ అడుగుతుంది. ఇందులో మీరైతే 9:16 రేస్ ఉంది కదా, సెకండ్ రేస్ దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీ యొక్క ఫోన్లో ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇక్కడైతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది కాదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఎండింగ్ అయితే ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అయితే డ్రా చేయండి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసినట్టయితే ఇక్కడ పైన సెకండ్స్ కనిపిస్తున్నాయి కదా, 22 సెకండ్స్, 23 సెకండ్స్, 24 సెకండ్స్ అని ఈ విధంగా కనిపించినప్పుడు ఇక్కడ మనం అయితే 30 సెకండ్స్కి అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా, 30 సెకండ్స్ వచ్చేలాగా. ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ అనేది 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ వచ్చేలాగా అయితే మీరైతే స్వైప్ చేసుకుని వన్ స్టిక్ మనకి చేసి స్టార్టింగ్ మనకు రండి. ఓకే, ఈ విధంగా స్టార్టింగ్ మనకు వస్తుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ బాక్స్ సింబల్ ఉంది కదా, ఈ యొక్క బాక్స్ సింబల్ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఓకేనా, మనం బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేస్తున్నాం కదా, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ అయితే వచ్చింది. ఓకేనా, జీరోలోకి అయితే వచ్చింది. జీరోకి వచ్చిన తర్వాత ఇక్కడ లేపరింగ్ చేసి మీడియా పని చేసి ఇప్పుడు మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే డౌన్లోడ్ చేస్తుంది కదా, గ్రీన్ స్క్రీన్ది. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే గ్రీన్ స్క్రీన్ది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. పైన కత్తిరి సింబల్ పక్కన ఒక ప్లేట్ బాక్స్ సింబల్ అయితే ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మన ఒక ఫేమ్ అనేది ఫుల్ సైజ్ అయితే అయిపోయింది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఒకసారి బ్యాక్ రండి. పైన స్పిరిట్ స్క్రీన్ అనుకున్న నేమ్ అనేది దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. బ్యాక్ వస్తాం, కొంచెం కిందకి రండి. కిందకి వచ్చినట్టయితే ఇక్కడ క్రోమాకి అనుకున్న అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనాబుల్ చేయండి. ఎనాబుల్ చేసినట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ యొక్క గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ గ్రీన్ కలర్ రిమూవ్ కాకపోతే ఓకేనా, ఒకవేళ మీ ఫోన్లో కీ కలర్ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ రిమూవ్ కాకపోతే ఇక్కడ కింద కీ కలర్ ఉంది కదా, అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా గ్రీన్ కలర్లో ఈ యొక్క ఫైన్ బాక్స్ లో కూడా గ్రీన్ అనేది ఈ విధంగా ఫుల్గా అయితే పెట్టేసుకోండి. తర్వాత టిక్ మార్కోండి. ఇప్పుడైతే గ్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. పోస్ట్ అయితే ఈ విధంగా కొంచెం పెంచండి, కొంచెం లైట్గా పెంచండి. కింద అయితే ఈ విధంగా అయితే కొంచెం పెంచండి. ఓకేనా, నేను పైది అయితే 33 పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కింద అయితే 60 అనేది పెట్టుకున్నా. తర్వాత టిక్ మార్క్ ఇచ్చా. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకు రండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకు ఇమేజ్ అయితే 1 by 1 అయితే యాడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 సెకండ్స్కి వచ్చాను. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపరింగ్ చేసి మీడియా పని చేసి
ఇప్పుడు మీరైతే ఎవరి ఇమేజెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 బై 1 అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా. మీ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన హీరోయిన్ ఇమేజ్, హీరో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకేనా. నేనైతే ఎగ్జాంపుల్గా ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా, అనుపమ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం అయితే ఈ విధంగా జరుపుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం అయితే ఈ విధంగా జరుపుకున్నా లేయర్ అనేది. తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకేనా. ఈ విధంగా అయితే జూమ్ చేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాం కదా, సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకేనా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఉంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఈ యొక్క ఇమేజ్ అనేది. తర్వాత ఈ ఇమేజ్ అయితే కొంచెం అయితే ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా. కొంచెం ఓకేనా. ఈ విధంగా అయితే ఈ యొక్క ఇమేజ్ ఎండింగ్ పట్టుకొని ఈ విధంగా అయితే డ్రా చేయండి. ఓకేనా. ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ దాకా అయితే ఈ విధంగా జరుపుకోండి. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది కదా, ఇక్కడ దాకా అయితే జరుపుకోండి. ఇక్కడైతే మిగిలిన పార్ట్ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కదా, అయితే ట్రిమ్ చేయాలి ఫ్రెండ్స్. ఏ విధంగా ట్రిమ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ పైన కత్తి సింబల్ అయితే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ రైట్ ఉంది కదా, అయితే క్లిక్ చేసినట్టయితే రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ అవుతుంది కదా, అదైతే ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత టిక్ మార్క్ ఉండి టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత అదే ప్లేస్లో మళ్ళీ అదే విధంగా ఉండి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి, ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఇంకో ఇమేజ్ కూడా మీకు నచ్చిన వేరే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకొకటి మంచి ఇమేజ్ ఉంటుంది కదా మీ యొక్క ఇమేజ్ అనేది, ఆ యొక్క ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకో ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తే ఒకసారి చూడండి. ఓకేనా. అయితే ఎగ్జాంపుల్గా ఇంకో ఇమేజ్ తీసుకున్నా, ఈ యొక్క ఇమేజ్ అనేది తీసుకున్నా. ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే జూమ్ చేసుకున్నా. ఓకేనా. ఈ విధంగా అయితే జూమ్ చేసుకుని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా సెండ్ టు బ్యాక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ సైడ్కి అయితే ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అయితే ఈ విధంగా జరుపుకోండి. కొంచెం ఓకేనా. ఎండింగ్ పట్టుకొని ఈ యొక్క ఇమేజ్ అనేది కొంచెం అయితే ఈ విధంగా జరుపుకొని లేయర్ అనేది తర్వాత చూసుకోండి. ఓకేనా. తర్వాత చూసుకోండి ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కదా మనకి ఇమేజ్ అనేది, ఆ యొక్క ఇమేజ్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా కట్ చేసుకోవాలి ఒకసారి మీకు ఫస్ట్ అయితే చెప్పాను కదా, సేమ్ అదే విధంగా మళ్ళీ కట్ చేసుకోండి. ఓకేనా. రైట్ సైడ్ పైన కట్ సింబల్ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ అని, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఎక్స్ట్రా పార్ట్ ఉన్న రైట్ సైడ్ పార్ట్ ఉన్న ఆ యొక్క రైట్ సైడ్ పార్ట్ అనేది కట్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత టిక్ మార్క్ ఉండి చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ అయితే ఉండండి. ఆ విధంగా ఉండి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. లేయర్ పైన చేసి మీడియా పైన చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మనకి ఎన్ని యాడ్ చేసుకోవాలనుకున్నారో అన్నీ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. నేనైతే ప్రతి ఒక్కటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ కూడా ఈ విధంగా ఉంది. కొంచెం అయితే ఈ విధంగా జరుపుకొని ఈ విధంగా ఫుల్గా అయితే జూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని సెండ్ టు బ్యాక్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. ఓకేనా. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే మన యొక్క బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా కొంచెం చివరికి అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్రిమ్ చేయండి. పైన రైట్ సైడ్ పైన కత్తి సింబల్ అయితే క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ ఉంది, సెకండ్ పార్ట్ దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా. తర్వాత కట్ అయిపోతుంది. తర్వాత టిక్ మార్క్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. లేయర్ పైన చేసి మీడియా పైన చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో ఇమేజ్ యాడ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేస్తా. ఈ యొక్క ఇమేజ్ కూడా కొంచెం అయితే ఈ విధంగా జరుపుకొని ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని సెండ్ టు బ్యాక్ చేస్తున్నా. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ కొంచెం అయితే జరుపుకుంటున్నా. ఎక్కడైతే ఎండింగ్ అవుతుంది ఈ విధంగా పెట్టుకొని మిగిలిన పార్ట్ అయితే ట్రిమ్ చేస్తున్నా. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. లేయర్ పైన చేసి మీడియా పైన చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకేనా. ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి. ఓకేనా. అయితే ఎగ్జాంపుల్ ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేస్తా. ఈ యొక్క ఇమేజ్ని కూడా కొంచెం అయితే ఈ విధంగా జూమ్ చేసుకొని కొంచెం అయితే ఈ విధంగా జరుపుకుంటున్నా. ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నా. సెండ్ టు బ్యాక్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత అయితే కొంచెం అయితే ఈ విధంగా జరుపుకోండి. ఇక్కడైతే స్మోక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో అక్కడైతే ఈ విధంగా పెట్టుకొని మిగిలిన పార్ట్ అయితే ట్రిమ్ చేయండి. రైట్ సైడ్ పైన కత్తి సింబల్ అంతా అయితే క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. తర్వాత టిక్ మార్క్ ఉండి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పెట్టుకొని లేయర్ పైన చేసి మీడియా పైన చేసి ఇంకో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి. కానీ ఈ విధంగా మీకు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ అయితే ప్రతి ఒక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న ఇమేజ్ ప్రతి ఒక్కటి హెచ్డి క్వాలిటీ ఉండేలాగా అయితే చూసుకోండి. ఓకేనా. అయితే ఎగ్జాంపుల్గా మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి చూడండి. ఈ విధంగా ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ యొక్క ఇమేజ్ కూడా మళ్ళీ ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నా. కొంచెం అయితే ఈ విధంగా జరుపుకొని కొంచెం అయితే ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఈ విధంగా సెండ్ టు బ్యాక్ సెండ్ టు బ్యాక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది కదా, టిక్ మార్క్ ఇచ్చిన స్టార్టింగ్ మనకు రండి. ఒకసారి అయితే సైజ్ తగ్గించి ఒకసారి చూపిస్తా చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాం కదా, ఇప్పుడైతే మనం ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చండి. రెడ్ మార్క్ అని స్టార్టింగ్ నుంచి
లేపన చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ కదా, ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్స్ని అప్లై చేయండి. రైట్ సైడ్ పైన కత్తిరి సింబల్ పక్కన ఒక పీరియడ్ బాక్స్ సింబల్ అయితే ఉంది కదా, అయితే క్లిక్ చేసి సెకండ్ బాక్స్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. తర్వాత బ్యాక్ రండి, పైన స్ప్లిట్ స్క్రీన్ కదా అయితే క్లిక్ చేయండి. బ్యాక్ వస్తాం, లాస్ట్కి వస్తే ఇక్కడ బ్లెండింగ్ ఒక నేమ్ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసినట్టయితే ఆ యొక్క టెంప్లెట్ అనేది మనకు వీడియోలో అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మనకు అండి. స్టార్టింగ్ మనకు వస్తుంది తర్వాత ఇప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తా చూడండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వస్తుంది తర్వాత మళ్ళీ లేపన్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నారు కదా, ఆ యొక్క సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఒక బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అయితే డౌన్లోడ్ చేస్తుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, ఆ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఈ యొక్క సాంగ్ అనేది కాన్ఫరెన్స్ మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క సాంగ్ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సాంగ్ అయితే ఈ విధంగా ఉంది కదా, రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్కి వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఒక నేమ్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. తర్వాత ఈ విధంగా సించేలో పెట్టుకొని ఈ విధంగా కింద ఉంది కదా, కింద అయితే ఆప్షన్ ఈ విధంగా పెట్టుకోండి. కింద బాక్స్ ఉంది కదా అయితే పెట్టుకోండి. ఈ విధంగా లైట్ రొటేట్ చేసి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత ఓకే ఇప్పుడైతే అయితే సాంగ్ అయితే ఒకసారి తీసుకున్నాను కదా, ఎక్కువ సాంగ్ అయితే ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే మ్యూట్ అయితే పెడేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సాంగ్స్ ప్లే అయితే మనకు కాపీరైట్ రావడం జరుగుతుంది కాబట్టి సాంగ్స్ అయితే మ్యూట్ అయితే పెడేస్తా. తర్వాత టిక్ మార్క్ ఇచ్చా. ఓకేనా, స్టార్టింగ్ మనకు వచ్చేసా. స్టార్టింగ్ మనకు వస్తున్న తర్వాత మళ్ళీ లేపన్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఫ్లవర్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ యొక్క ఫ్లవర్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను యాడ్ చేసి చూపిస్తే చూడండి. ఆ యొక్క ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, ఆ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క ఫ్లవర్ ఇమేజ్ అయితే పిఎన్జీ ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చిన్న చేతిలో పెట్టుకోండి. ఈ విధంగా లైట్గా రొటేట్ చేయండి. ఓకే, లైట్గా రొటేట్ చేసి కింద అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికి అయితే స్వైప్ చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసండి. వన్ స్టిక్ మనకి చేసి స్టార్టింగ్ మనకు రండి. ఇప్పుడు చూసినట్టయితే ఆ యొక్క ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం లుక్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చేయండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఓకేనా, ఒకసారి బార్డర్ కూడా యాడ్ చేసి చూపిస్తే చూడండి. లేపని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి బార్డర్ అయితే డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క బార్డర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి నేనైతే యాడ్ చేసి చూపిస్తే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. పైన పీరియడ్ బాక్స్ అయితే ఉంది కదా, అయితే క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. తర్వాత ఈ యొక్క బార్డర్ కూడా చివరికి అయితే స్వాప్ చేయండి. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వాప్ చేసేయండి. ఈ విధంగా స్వాప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకి అయితే వచ్చేయండి. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ప్లేసెస్ని వెరిఫై చేసుకుని తర్వాత అయితే సేవ్ అనేది చేసుకోండి. నేను ఒకసారి ప్లేసెస్ చూపిస్తే చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఎక్సలెంట్గా అయితే వచ్చేసిందో వీడియో ఎడిటింగ్ అనేది. మీరు కూడా చాలా ఈజీగా అయితే మీ యొక్క ఇమేజ్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకొని చాలా ఈజీగా అయితే విత్ ఇన్ 5 minutes అయితే వీడియో ఎడిటింగ్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే సేవ్ అనేది చేసుకోండి. ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పైన షేర్ బటన్ కదా అయితే ఒకసారి క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకోండి. నేనైతే హెచ్ వచ్చి 180లో పెట్టుకొని అలాగే ఫ్రేమ్ వచ్చి 30లో పెట్టుకొని కింద సేవ్ అని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మన గ్యాలరీకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అయితే వెంటనే రిప్లై ఇస్తా. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.